క్రిమినల్గా ఏ విధంగా ఆయన దాడులు దాష్టికాలు చేశాడు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలు. ప్రజల్లో ఏ విధమైనటువంటి సానుభూతి వంశీ మీద లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా సరే సామాన్యమైనటువంటి ప్రజల్లో వంశీని ఏదో వేధిస్తున్నారు ప్రభుత్వంలో వాళ్ళు, కక్ష ఇవన్నీ కూడా ప్రజల్లో ఏం పనిచేయదు. కానీ ఒక ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రయత్నం ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ అని అంటే కమ్మ సామాజిక వర్గము నాయకులు ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అభివృద్ధి చెందినా ఇంకోటి చేసినా ఊరుకోరు వీళ్ళు. ఆ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అదే విధంగా వాళ్ళ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తారని అన్ని కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీకి వల్ల మీకేం ఉపయోగం లేదు, వాళ్ళిద్దరికే ఉపయోగం అనేటువంటి ఒక ఆ స్ప్లిట్ తెచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశాడు. అది కూడా రాజకీయ వ్యూహంలో భాగమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇక్కడ నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చలు ఉంటాయి. కొడాలి నాని కావచ్చు, లేదా పేర్ని నాని విషయాలు నేను అనుకుంటాను. పేర్ని నాని వాళ్ళ ఎపిసోడ్ ముగిసిందండి ఆల్రెడీ. వాళ్ళ ఇంకా అరెస్టులు ఏమి లేవు. ఎందుకు అని అంటే పేర్ని జయసుధ అనుకుంటా వాళ్ళ సతీమణి, ఆవిడ మీద కేసు పెట్టారు, ఆవిడ బెయిల్ తెచ్చుకున్నారు. అదేవిధంగా పేర్ని నాని మీద కేసులు పెట్టారు, ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ రానప్పుడు వాళ్ళనేమో అరెస్ట్ చేయలేదు. కాబట్టి అసలు ఎవరు ఎలా ఏం సహకరించారు ఇవన్నీ సెకండరీ. కొడాలి పరిస్థితి ఏంటి? వంశీకి చాలా ఆప్తమిత్రుడు కదా కొడాలి, ఖచ్చితంగా అక్కడికే ఈయన వెళ్తాడని జరుగుతున్న ప్రచారం. ఈ రోజు కొడాలి నానిగారు ఎంట్రీ ఇచ్చారు. ఆయన చెప్పాడు కదండి, ఈ రోజున చాలా క్లారిటీగా మీడియాకి చెప్పాడు. కేసులు పెడతారు, వంశీ మీద పెట్టారు, నా మీద కూడా పెడతారు, 3 కేసులు కాదు 30 కేసులు కూడా పెడతారు, ఏమైతుంది వెళ్తాము బెయిల్ తెచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతకన్నా ఏం చేయగలరండి? నేనేమడుగుతానంటే, కొడాలి నాని అనేటువంటి అతని మీద అతను చంద్రబాబు నాయుడు తిట్టాడు, నారా లోకేష్ని తిట్టాడు, వాళ్ళిద్దరు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని తిట్టాడు. ఓకే, అవి కాదు కదా కేసులు. ఈ కేసులు కావాల్సినటువంటి ఇప్పుడు వరకు 8 నెలల్లో కొడాలి నాని మీద అయ్యా నువ్వు క్యాసినో నడిపావు, లేదు అని అంటే నువ్వు ఈ బియ్యం కుంభకోణానికి సంబంధించిన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండి ఫలాని ఇన్ని కోట్ల కుంభకోణం చేశావు, వీటి మీద ఏమైనా కేసులు నమోదు అయినాయా, ఆ కేసుల్లో ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఇది కీలకమైనటువంటి అంశం అండి. అంతేగాని నువ్వు వాలంటీర్ని బెదిరించావు, కొడాలి నాని వాలంటీర్తో కేసులు పెట్టించారు, ఏమైంది? ఏం కాలేదు కదా. నేను అనేది అరెస్ట్ చెయ్యొద్దు చెయ్యాలి అని మనం కాదని చెప్పాల్సింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి అందరిని అరెస్ట్ చేయాలి. తప్పులు ఎవరు చేశారో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరినీ ఖచ్చితంగా అరెస్టు చెయ్యాల్సిందే. తప్పులు చేసినటువంటి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ఆ నిలబెట్టేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం వైపు నుంచి ఆ సరైన రీతిలో ముందుకు వెళుతుందా లేదని అసెస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వమే. ఓకే లక్ష్మణ్, ఏంటి బట్టలిప్పే కార్యక్రమాలు పెట్టారు, కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందా 8 నెలల్లోని? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ ఎన్టీ వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. వర్మ గారు వాయిస్ వినపడుతుందండి? మాట్లాడండి సార్. ఈ రోజున మనం చూసాం, రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతూ ఉంది. శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో టోటల్గా శాంతి భద్రతలు అనేవి అటుకెక్కిని ఫెయిల్యూర్ అయింది కూటమి ప్రభుత్వం. ఇది సాక్షాత్తు మరి డీసీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. ఆయన ఒక పిఠాపురం సభలో మాట్లాడారు. ఇది మనందరికీ తెలిసిందే, శాంతి భద్రతలు సరిగ్గా రాష్ట్రంలో నడవట్లేదని. ఆ కోవకు వస్తే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని డే 1 నుంచి అధికారంలోకి వచ్చినటువంటి డే 1 నుంచి కూడా ఏ రకంగా అయితే మరి అక్రమ కేసులు బనాయించి కక్షపూరితంగా